ఎందుకంటే కుటుంబంలో ఏముంటే మీ కుటుంబాలు ఎలాగైతే ఉంటాయో ఆ విలువ చర్చ్ కుటుంబం కూడా అలాగే ఉంటుంది. ఇందులోకి వచ్చిన వారు ఆస్వాదించబడతారు, దీవించబడతారు, మేలు పొందుకుంటారని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరికి కూడా మేము చెప్పలా. సంఘానికి రామని ఎప్పుడు కూడా ఏదైనా మీటింగ్స్ పెట్టుకుంటే తప్ప సంఘానికి ఎప్పుడు కూడా ఆహ్వానించాలి. ఎందుకంటే ఈ సంఘము ఏ విధంగా ఏర్పడిందో మీ అందరికీ తెలుసు. దైవజనులు యేసుపదమయ్య గారు మరి యొక్క సంఘాన్ని ప్రారంభించారు. వారు 4 సంవత్సరాలు పరిచయం చేసిన తర్వాత మరి ప్రభు సన్నిధికి పిలువబడ్డారు. అప్పటి నుంచి 2001 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దేవుని యొక్క పరిచర్యలో ముందు సాగిపోతున్నాం. దాదాపుగా 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నాం. 25 సంవత్సరాలు మరి డోక్పర్లో మరి ఈ రీతిగా వెలువచ్చే తరపున పరిచయం చేయడానికి ప్రభు కృప చూపించారు. అందును బట్టి ప్రభు నామాన్ని కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నా తోటి దైవజనులు ఎంతోమంది ఈ గ్రామానికి వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ నేనైతే ఈ గ్రామంలో ఫస్ట్లో వద్దనుకున్నాను పరిచర్య. తర్వాత మరి దైవజనులు ఉదయకాల సమయంలో దర్శనం గురించి మాట్లాడారు. నాతోనే మాట్లాడనిపించింది. చాలా విషయాలు అయ్యగారు బలపరుస్తున్నప్పుడు నిజమే అనిపించింది. ఆ వాక్యం చెప్పినంతసేపు కూడా బయటికి కానీ ఫోన్ చూడటం కానీ చేయకోకుండా ఆ దర్శనపు మాటలన్నీ కూడా వింటూ బలపరచబడ్డాం. దేవునికి స్తోత్రం. కాబట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి యొక్క సభలను ఏర్పాటు చేసుకున్నాం. సంఘానికి ఒక వారం ముందే చెప్పాం. చాలామంది సిద్ధపడ్డారు. ఇప్పుడు నేను మీటింగ్లు అనుకుంటే అయిపోదు. సంఘం కూడా కొంత సహాయం చేయాలి, వారు కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. కాబట్టి సంఘం సిద్ధపడింది చెప్పగానే. అలాగే దైవజనులుగా మేము కూడా సిద్ధపడ్డాం. అనేక మంది దైవజనులకు చెప్పాం. మరి మీటింగ్ పేపర్లో మరి ప్రింట్ చేసేటప్పుడు మేము ఎవరి పేరు కూడా ఫలానా దైవజనుడు అని అనుకోలేమే. శంభు ప్రసాద్ గారు అని నాతో పాటు హైదరాబాద్లో పరిచయం చేసేటువంటి ఒక సేవకుడు 3 దినాలు కూడా వస్తానని చెప్పి డీజిల్ లేకపోవటంలో అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కొంత పరిస్థితి బాగా ఆగిపోయింది. అయినప్పటికీ దేవుని యొక్క దాసులు 3 దినాలు కూడా నిన్నటి దినము మరి మొన్నటి దినము వచ్చినటువంటి ప్రతి సేవకులు కూడా చక్కని వర్తమానం అందించారు. దేవునికి స్తోత్రం. వారిని బట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాం. ఏ విషయంలో కూడా దేవుడు తక్కువ చేయలే. యశ్వయ్ బాబు గారు దైవజనులు మరి మా సంస్థలో పనిచేస్తున్నటువంటి చక్కటి దైవజనులు వారు వచ్చి ఒక రోజున మేము చర్చి వరకు అనుకున్నాం, చర్చి లోపలే పెడదాం అనుకున్నాం. కానీ వారు ఒక ఐడియా ఇచ్చేసారు. ఇక్కడ గోడ ఇది పడగొట్టేసేయండి, ఆ చెట్లన్నిటికీ లైట్లు కట్టేసేయండి అన్నారు. నిజంగా అట్లనే ఒక గోడ పడేసి లైట్లన్నీ కూడా చెట్లు కట్టేసి అసలు ఇంతమంది ఇలా కూర్చుంటారని కూడా అనుకోలే. ఈ రీతిగా జరుగుద్దని అసలు అనుకోలే. అలాగే కీబోర్డ్ వాయిస్తున్నటువంటి వంశీ మా గురువు గారు. నువ్వేంటి ఆయన గురువు అని చూస్తున్నారా? మరంతే. ఆయన సంగీతం తెలిసిన పాండిత్యుడు, ఏమి తెలనటువంటి పామరుడు. నాకు అనేక విషయాలు ఆయన మెలుపు నేర్పాడు. జస్ట్ ఆ వాక్య అది ప్రార్థన కూడిక మొదలు పెట్టేటువంటి కొద్ది నిమిషాల ముందు ఫోన్ చేశాం, వెంటనే బయలుదేరి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. కిరణబాబు చాలా శ్రద్ధ తీసుకొని ఫోన్ చేయగానే వెంటనే వచ్చారు. వారిని బట్టి కూడా ప్రభుపేట వందనాలు. ఈ సౌండ్ సిస్టమ్ అంతా కూడా ఇంత క్లారిటీగా చక్కగా రావటానికి నేనైతే ఊహించలేదు కానీ అనుకోలేదు. కానీ మా పాస్టర్ గారు మేనమ్మ నిన్న రాత్రి మన మధ్యలో చక్కని వర్తమానం ఇచ్చారు. వారి దగ్గర సౌండ్ సిస్టమ్ బాక్స్ కదా, అంత చిన్న యాప్ల పేరు తీసుకొచ్చి ఇది చిన్నగా పెడదాం అనుకున్నాం. కానీ యశ్వయ్ బాబు గారు కొంచెం బలపరిచారు. దేవునికి స్తోత్రం. జ్ఞానేష్ గారి దగ్గరికి వెళ్ళాం. అయ్యాలాగా సౌండ్ సిస్టమ్ కావాలన్నా. వెళ్ళేటప్పుడు మేము ఒక మాట అనుకున్నాం. ఏమనుకున్నామంటే మనం ఏదనుకున్నామో దాని ప్రకారంగా ఆయన వస్తేనే మన సౌండ్ సిస్టమ్ పెట్టుకుందాం. మనం అనుకున్న రేటుకి రాకపోతే అది సౌండ్ సిస్టమ్ వద్దు అనుకున్నాం. ఎందుకు అనుకున్నామంటే ఈ మాట మేమంత
ఖర్చు పెట్టేటువంటి స్థితిలో కూడా లేవు. జ్ఞానేష్ గారితో మాట్లాడితే అసలు ఆయన ఈ విషయమే మాట్లాడలే. అయ్యా సభలోనే చెప్పాం, ఎప్పుడు అన్నాడు, టైం చెప్పాం, ఎంత కావాలన్నాం, ఎంత అన్నాడు. ఆయన మేము అనుకున్నదానే చెప్పాం రేటు, మేము ఎంత అనుకున్నాం అంతే చెప్పాం. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ రేటు మార్చాం. చివరాఖరికి ఆయన ఏమన్నాడంటే, మీరు ఎంత ఇస్తారో ఇవ్వండి, ఇవ్వకపోయినా పర్వాలా, దేవుని కార్యం ఘనంగా జరగాలి అని చెప్పి ఫోన్లో చెప్పారు. వారికి కూడా జ్ఞానేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే కిరణ్ బాబు అక్కడే చనిపోతాడు అనుకున్నాం. మరి మన చర్చలు కొట్టేటువంటి వాయించేటువంటి వాయిద్యాలు వేరుగా ఉన్నాయి. ఇక్కడ చూస్తుంటే ఒక ప్రొఫెషనల్గా కొడుతున్నాడు. చాలా తేడా ఉంది. దేవునికి స్తోత్రం. కిరణ్ బాబు గారికి కూడా వందనాలు. మొదటి రోజు వర్తమానం అందించినటువంటి విజయ్ కుమార్ అన్న, 7 దిన మందు సామ్యుల్ అన్న, అలాగే రమేష్ గారు, మరి వీళ్ళందరూ కూడా మన యశ్ఐ బాబు గారు, ఈరోజు వచ్చిన మరి సామ్యుల్ గారు, బాబురావు గారు, మరి గుడివాడ బాబురావు గారు, వీళ్ళందరూ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు. ఎంతసేపు అయినా కూర్చోండి, వెళ్ళేటప్పుడు కొంత భోజనం చేసి ప్రార్థన చేసి వెళ్ళండి. ఈ సమయంలో రామారావు గారు ఇందా నుంచి అంటున్నాడు, నేను ఆరాధన చేస్తాను, మళ్ళీ లేచి నుంచోబెట్టను అంటున్నాడు. ఇప్పుడు ఆయన పాట పాడతాం మొదలు పెడితే మళ్ళీ 5 చరణాలు, 6 చరణాలు, 10 చరణాలు కూడా పాడవచ్చు. ఆయన పాట అట్ట ఉండిచ్చి లాస్ట్లో పాడిద్దాం, అప్పుడు ఎంతసేపు అయినా మనం పాడుకోవచ్చు. మన బాబురావు గారు అలా పాస్టర్ గారు చాలా మంచి స్వరం. ఆమె పాడుతుంటే నాకు చాలా వినాలనిపిస్తుంది. ఆమెకి ఒకసారి అక్కడ అవకాశాలు ఇద్దాం, ఆ పాట కూడా వినేసేసి దైవజనులకి సమయాన్ని అప్పగిద్దాం. మరి అనుష్క అంటుంది, బ్యాగ్ నిండిపోవాలి గారు, పెద్ద బ్యాగ్ తీసుకురాంది, బోన్ సంచి తీసుకురానా లేకపోతే పరదా తీసుకురానా అన్న, మాతృ తీసుకురామంది. ఈ సమయంలో మరి ఈ అమూల్యమైనటువంటి కానుకలు అనుష్కకి ఇవ్వండి. సమయంలో ఇస్తే రాణి గారు వచ్చి చక్కని పాడబడతారు. మనం ఇదే ఆఖరి పాట, మరి ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోదాం. రామారావు గారికి ఆఖరిలో మనం అవకాశం ఇద్దాం. వారు ఏదైతే పాడాలనుకుంటున్నారో ఆ పాట